నిజాంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో బుధవారం ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు టై, బెల్ట్, యూనిఫామ్, నోట్బుక్లను గ్రామస్తులు పంజా మహేందర్ ఆయన సొంత ఖర్చులతో పిల్లలకు అందించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ విచ్చేసి విద్యార్థులకు యూనిఫామ్, నోట్బుక్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజా మహేందర్ ప్రైమరీ స్కూల్ను గత 9 సంవత్సరాల నుంచి దత్తత తీసుకుని పాఠశాలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని, దీంతో పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడంతో తరగతి గదుల సమస్య నెలకొందని, పాఠశాలకు అదనపు గదులు మంజూరుకి కృషి చేయాలని పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు అరుణ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నసీరుద్దీన్, వై వెంకటేశం, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, సామల మహేష్, సూరారాములు, రాజు నాయక్, రాజిరెడ్డి, కారబార్ కొండలరెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్, శ్రీనివాస్, శ్రీలత, బాలమణి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట పాఠశాలలో యూకేజీ, ఎల్కేజీ ప్రారంభిస్తామని చెప్పగానే మహేందర్ అన్న పెద్ద మనసుతో పిల్లలకి పుస్తకాలు మరియు యూనిఫామ్ అందజేయడం జరిగింది. అందుకు మహేందర్ అన్నకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లానే స్కూల్లో ఫెసిలిటీస్ లేని కారణంగా సార్ పెద్ద మనసు చేసుకొని ఫెసిలిటీస్ కల్పిస్తే పిల్లలు మేమందరం ఎంతగానో సంతోషిస్తాం. మనకి విచ్చేసిన మోహన్ నాయక్ గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రైమరీ స్కూల్లో ఎల్కేజీ విద్యార్థులకు యూనిఫామ్ మరియు నోట్బుక్స్ పంపిణీ చేసిన దాత పంజా మహేందర్ గారికి నిజాంపేట గ్రామ ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన లీలా గ్రూప్ చైర్మన్ గారు మన మోహన్ నాయక్ గారికి ధన్యవాదాలు.